మా ఫ్యామిలీ గురించి మా మా అమ్మాయి చెప్పింది, మా తమ్ముడు చెప్పిండు. ఇక అది సరే, అది ఒక డిఫరెంట్ మీకు అందరికీ అర్థమైపోయింది. ఆ ఎమోషన్లో మా తమ్ముడు మాట్లాడలేకపోయిండు, పాపం ఏడ్చిండు కూడా. మీరు అనుకున్నంత మా అంతా నాదేమి పూలబాట కాదు, ముళ్ళబాట. పర్సనల్ లైఫ్ కూడా చాలా రకరకాల ప్రాబ్లమ్స్. మా అన్నయ్య వాళ్ళ కూతురు ఆమె దివ్య, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆయన మా అల్లుడు, పెద్ద అల్లుడు. ఇద్దరికి 3 హాస్పిటల్స్ ఉన్నాయి సార్. షాద్నగర్లో, శంకర్పల్లి, ఇక్కడ హస్తినాపురంలో పెట్టుకూరు సార్. మా అన్నయ్య చనిపోయినప్పుడు ఆ అమ్మాయి 6 years సార్. తర్వాత మొత్తం ఇక నేను మా తమ్ముడే చేసినాము. మ్యారేజ్ కూడా నేనే చేసిన, కాలు కూడా నేను కలిగిన. ఈ సందర్భం కూడా నేను ఒకటి చెప్పుకోవాలి, మా మిస్సెస్ కూడా చెప్పుకోవాలి. చాలా కోఆపరేటివ్ సార్. నాకు ఉండొచ్చు మా అమ్మాయి మీద, మా అన్నయ్య కూతురని, మా భార్యకు ఉండాలి లేదు కానీ ఈక్వల్, ఆల్మోస్ట్ ఆల్. కాకపోతే నా లక్ ఏంటంటే మా వైఫ్ మా మేనమామ కూతురు సార్. కాబట్టి ఆమె కూడా చిన్నప్పటి నుంచి ఎఫెక్షను, వాళ్ళని మంచి జాగ్రత్తగా చూసుకుంది సార్. వాళ్ళకి 2 అమ్మాయిలు సార్. వికాస్ ఆయన మా అన్నయ్య కొడుకు సార్. వాడు మా అన్నయ్య చనిపోయినప్పుడు 4 years సార్. వాడు కూడా మ్యారేజ్ అయిపోయింది. వానికి ఒక 2 అమ్మాయిలు, మంచిగా బిజినెస్, వాడు లైఫ్ వాడు సెటిల్ అయిపోయింది సార్, మంచిగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మా అమ్మాయిల గురించి మాట్లాడారు. వెంకట్, ఇద్దరు మా అమ్మాయి సార్, 2 పెద్ద అమ్మాయి, ఆయన అల్లుడు. 2 USA ఉంటారు సార్. చిన్న అమ్మాయి చేత్ర, ఆమె ఇప్పుడు మెడిసిన్ అయిపోయింది సార్. ఆమె కూడా బయటికి పోతా ఉంటుంది, USML ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది సార్. తర్వాత మా బ్రదర్కు 2 సన్స్ కానీ వారు రాలేదు సార్. చిన్నోడేమో USAలో ఉన్నాడు, పెద్దోడికేమో ఎల్లుండి ఎగ్జామ్ ఉంది సార్. అది స్టెప్ 1 కొంచెం టెన్షన్లు ఉండు, కాబట్టి మా మరదలు రాలేదు. ఆయన కూడా ఉండాలని ఆమె కూడా రాలేదు సార్. ఆమె మా అత్తయ్య సార్. మా మామ, మా ఫాదరు, మదర్ లేరు సార్. మా అన్నయ్య కూడా లేడు. ఇక ఇది సార్ మా స్టోరీ. ఇక మ్యాక్సిమం ఎందుకంటే సార్ నాకు వేరే యాక్టివిటీస్ లేవు సార్. జాబు పోతే ఇంటికి పోతా, అంటే పోయిగా పిల్లలు వాళ్ళ చదువులు దాని మీద అటెన్షన్ ఇస్తాను సార్. నేను వేరే యాక్టివిటీస్ లేవు. ఈక్వల్ కూడా పర్చేషన్ చేసిన. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అందరూ ఏమన్నా మీ వల్లనే మీరు హర్ట్ చేస్తే క్షమించాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఇంతమంది చేసినందుకు మీకు అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను.